హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ వీడియో అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, సో తిరుపతి ట్రిప్ అనేసి అయితే. సో ఆ వీడియోలో ఓన్లీ మేము తిరుపతి నుంచి ముందుకు మా ఇంటి దేవుడికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి తిరుపతి వ్లాగ్ ఉంటుందని చెప్పాను కదా. సో ఆ వీడియో అయితే ఇందులో ఉంటుందన్నమాట. టోటలీ తిరుపతి వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి మేమైతే ఇంకా కొండపైకి వెళ్ళేటప్పుడు అయితే వీడియో అయితే షూట్ చేశాను. చాలా బాగుందండి అసలు చూడడానికి అయితే. అండ్ మేము వెళ్ళినప్పుడు ఫుల్గా వర్షం అనమాట. సో అండ్ క్లైమేట్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. అసలు నాకైతే చాలా ఇష్టం అనమాట. సో కొండపైకి వెళ్ళేటప్పుడు కానీ తిరుపతి అంటే నాకు ఏమో తెలియదండి, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. సో అక్కడ అంత కష్టంగా దర్శనం అయినా కూడా ఒక్కసారి దేవుడిని దర్శించుకుంటే అసలు మనం లైన్లో ఉన్నది అసలు అంతా కూడా మర్చిపోయేస్తాం అనమాట. నాకు చాలా ఇష్టం తిరుపతికి, ఎన్నిసార్లు అయినా వెళ్తానన్నమాట. సో అదండి, ఇంకా ఇక్కడైతే మేము కొండపైకి అయితే వెళ్తున్నాను. సో కొండపై నుంచి మొత్తం తిరుపతి టౌన్ మొత్తం చాలా బాగా వ్యూ అయితే చాలా బాగుందనమాట. ఇంకా నైట్ టైం కూడా చాలా బాగా కనపడుతుంది. సో చూసారు కదా, నేనైతే ఇంకా అలాగైతే షూట్ చేశాను. ఈ వీడియోలో ఏంటంటే టోటల్ అంతా మేము ఎక్కడ స్టే చేసాము ఏంటి అనేది అయితే అసలు వీడియో అయితే తీయలేదనమాట. ఎందుకంటే మేమైతే చాలా రిస్క్ పడ్డాం ఈసారి ఫస్ట్ టైం ఇలాగా. ఎందుకంటే మేము సడన్లీ ప్లాన్ అని చెప్పాను కదా, తిరుపతికి సడన్గా ప్లాన్ చేసుకుంటే మాత్రం మనం చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ రూమ్స్ దొరకవు అండ్ మనకైతే దర్శనం కూడా చాలా లేట్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మనం దర్శనం చేసుకునే వాళ్ళు కిందనే మనం శ్రీనివాసం ఏదో అక్కడ ఉంటుంది కదండి, అక్కడైతే టోకన్స్ అయితే తీసుకోవాలన్నమాట. బట్ మేమేమంటే మా ఇంటి దేవుడి నుంచి తమిళనాడు అక్కడ నుంచి తిరుపతి వచ్చేకి 3 hours పట్టింది. మేము వచ్చేసరికి అక్కడ టోకన్స్ అయితే టైమింగ్ అయితే క్లోజ్ అయిపోయింది అనమాట. మాకు టోకన్స్ అయితే దొరకలేదనమాట. ఇంకా సర్వదర్శనం చేసుకోవాలి అని చెప్పేశారు. ఇంకా టోకన్ కావాలంటే ఆ రోజు నైట్కి ఇస్తారనమాట. అంటే నైట్ 2 o'clock అలా ఇస్తామన్నారు. మేము 4 అలా వెళ్ళాము. ఇంకా ఆ టైంకి క్లోజ్ అయిపోయినాయి. ఇంకా ఎందుకు అంత అనవసరంగా ఎందుకు వేస్ట్ చేయడం టైము. ఇంకా సర్వదర్శనం అంటే డైరెక్ట్ ఫ్రీ దర్శనం కన్నా వెళ్తే ఎప్పుడో ఒకసారి మనకు అంటే క్యూలో ఉన్నా కూడా మంచిదే కదా అని ఇంకా అలా ఆలోచించేసి ఎప్పుడైనా కానీ దర్శనం అన్నట్టు మేమైతే ఇంకా ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. ఎప్పుడు కూడా టోకన్స్ తీసుకునే వాళ్ళము, ఈసారి మిస్ అయింది. అండ్ నెక్స్ట్ ఇంకా మేము రూమ్స్ కూడా స్పాట్లో అప్పటికప్పుడే బుక్ చేసుకుందామంటే అన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి అనమాట. రూమ్స్ కూడా మనం బుక్ చేసుకోవాలంటే 1 or 2 days ముందే మనం అయితే బుక్ చేసుకోవాలి. ఇంకా మేము అక్కడ శ్రీవారి రూమ్స్ ఇస్తారు కదండి, సో అవి కూడా ట్రై చేసాము. సో అన్నీ కూడా మాకు ఈసారి అయితే ఏది కూడా టైంకి దొరకలేదు. ఇంకా అక్కడ లాకర్స్ తీసుకొని ఇంకా లాకర్స్ విషయానికి వస్తే కొత్తగా బిల్డింగ్ అయితే ఓపెన్ చేశారండి. లాకర్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అసలు. ఇంకా వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి, మనకు హాట్ వాటర్ అన్నీ కూడా వస్తాయి అనమాట. ఫెసిలిటీ అయితే చాలా బాగుంది. మేమైతే ఇంకా అక్కడ ఫ్రెష్ అప్ అయితే అయ్యేసి ఇంకా ఇక్కడ నైట్ అనమాట, నైట్ 11 అయిందో 12 అయిందో తెలియదండి ఇక్కడ టైం వచ్చేసి. ఇంకా ఆ టైంలో తింటున్నాము. ఇంకా తిరుపతిలో మనకు నైట్ డే అనేది అయితే టైమింగ్ అయితే అస్సలు ఉండదన్నమాట. ఎనీ టైం తింటూనే ఉంటారు అక్కడ. అసలు ఏ టైం మనకు అంటే మనం డే టైం తింటాము అలాగా కాకుండా నైట్ 1 o'clock అయినా 2 o'clock అయినా తింటూనే ఉంటారు తినేవాళ్ళు. సో అలాగుంటుంది, చాలా బాగుంటుందండి. డే అండ్ నైట్ అనేది మనకు అక్కడ ఏది కనపడదు, అలాగుంటుంది తిరుపతిలో అయితే. మేమైతే ఇంకా నైట్ 11, 11:30, 12 లోపలేలండి. 11 పైన 12 లోపల అయింటుంది టైం వచ్చేసి. ఇక్కడైతే ఇంకా మేము అంతా ఫ్రీ అయిపోయేసి లాకర్స్తో లగేజ్ అయితే పెట్టేసి ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయ్యేసి ఇంకా తినేసి ఇంకా క్యూలోకి వెళ్ళిపోదాం అనేసి అయితే ఇక్కడైతే తింటున్నాము. ఇక్కడైతే నేనైతే తినేసాను, మా ఆయన తింటున్నారు. ఇంకా బాబుకి అయితే తినిపిస్తున్నాను అనమాట. సో బాబుకి అయితే ఇంకా సెల్ నేను వీడియో ఆన్ చేసి పెట్టాను కదా, సో తను అడుగుతున్నాడు అనమాట, మనమే కదా అనేసి అయితే అడుగుతున్నాడు. ఇంకా అవును బాబు నీలాగే ఉన్నాడు కదా, చూడు తిను, నువ్వు తింటే తను కూడా తింటాడు అని చెప్పేసి అలాగా చెప్పేసి ఏదో ఒకటి తినిపించేసాను అనమాట. సో నాకైతే బయటకు వెళ్ళినప్పుడు అయితే మా బాబుతో తినిపించడమే పెద్ద సమస్య అయిపోతుంది అనమాట. సో తను తింటే నాకు సాటిస్ఫాక్షన్ అవుతుంది, తినలేదంటే ఇంక అయ్యో తినలేదే అన్న ఒక ఇదైతే ఉండిపోతుంది మనసులో. సో ఇంకెంత కష్టమైనా సరే తనకు తినిపించడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇదంటే ఇంక ఇక్కడైతే నేనైతే టమోటా రైస్ తీసుకున్నాను, బాబు అయితే చపాతీ తీసుకున్నాడు, మా ఆయన అయితే ఏదో సంథింగ్ ఏదో పుల్కానో ఏదో తీసుకున్నాడు అనమాట. నాకైతే సరిగ్గా గుర్తులేదు మా ఆయన ఏది తీసుకున్నాడు అనేసి, ఎందుకంటే నేను బాబు మీద పడిపోయాను కాబట్టి. ఇంకా సో ఇదంటే ఇంక ఇక్కడేసి తినేసి మేము వెళ్ళాలి దర్శనానికి. సో ఎవరైనా సరే దయచేసి చెప్తున్నాను, ఫ్యామిలీతో రావాలంటే మాత్రం ముందే ప్లానింగ్ చేసుకొని రూమ్స్ బుక్ చేసుకొని తర్వాత టికెట్స్ కూడా మనము
టోకన్స్ తీసుకుని దర్శనం ఎన్నింటికి ఉందో కరెక్ట్ ఆ టైంకి వెళ్తే 1 or 2 అవర్స్లో మనకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మాలాగా ప్లాన్ లేకుండా మాత్రం అస్సలు వెళ్ళకండి. మేము ఫస్ట్ టైం ఇలా ప్లాన్ లేకుండా వెళ్ళేసి అంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎందుకంటే ఫ్యామిలీ పిల్లలు ఉంటారు కాబట్టి. సో మనకు రూమ్స్ అండ్ టోకన్స్ ఉంటే తొందరగా దర్శనం కూడా అయిపోతుంది అండ్ రూమ్స్లో కూడా మనం రెస్ట్ తీసుకోవచ్చు హ్యాపీగా. సో ఈసారి అయితే మాకు అన్నీ కూడా మిస్ అయిపోయాయి అనమాట. సో ఈసారి కొంచెం టైం చాలా ఎక్కువ తీసుకుంది దర్శనానికి. సో ఇంక తప్పదనమాట, అనుకోకుండా సడన్గా ఆయన నుంచి పిలుపు వచ్చేసింది, వెళ్ళిపోయాము. సో అంతేనండి. సో ఇదనమాట, నేనైతే ఇదే చెప్తున్నాను, ఎవరైనా తిరుపతి వెళ్ళాలనుకుంటే మాత్రం ముందే ప్లానింగ్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇబ్బంది పడకుండా ఉంటాం కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళు. ఇక్కడైతే తినేసి అయితే ఇంకా దర్శనం కోసం అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. సో నేనైతే ఇంకా హాఫ్ శారీ అయితే కట్టుకున్నాను. సో అంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడైనా ఇలాంటి హాఫ్ శారీస్ కట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా ఎప్పుడు కట్టలేము కదా మనము, ఎప్పుడు డ్రెస్సులో వెళ్తే ఏం బాగు అనేసి అయితే ఇంకా నేనైతే హాఫ్ శారీ అయితే కట్టుకున్నాను. ఇంకా నైట్ ఇంకా మేమైతే భోజనం చేసేసి అయితే దర్శనం కోసం అయితే క్యూలోకి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. సో ఎటు వెళ్ళినా కూడా అస్సలు తిరుపతిలో దారి మాత్రం ఎన్నిసార్లు వెళ్ళని అస్సలు గుర్తుండదు నాకైతే. అసలు ఎటు వెళ్తామో ఎటు వస్తామో కూడా నాకైతే ఐడియా ఉండదు అనమాట. కానీ ఇంక మా ఆయనకైతే మంచిగా తనకు బాగా గుర్తుంటుందండి ఎటువైపు వెళ్ళాలి, ఫస్ట్ దర్శనం స్టార్టింగ్ ఎక్కడి నుంచి అవుతుంది, ఫ్రీ దర్శనం ఎక్కడ, అండ్ టోకన్స్ తీసుకున్న వాళ్ళు ఎక్కడ ఎంటర్, అవన్నీ కూడా తనకు బాగా తెలుసు. నాకైతే అది తెలియదు అనమాట. ఎన్నిసార్లు అయినా వెళ్ళని నేను మర్చిపోతూ ఉంటాను. సో ఇంకా మాతో పాటు వస్తూనే ఉన్నారు, ఒక్కరు వస్తూనే ఉన్నారనమాట. సో నేనైతే అనుకుంటున్నాను, అమ్మో దేవుడా ఎన్నింటికి అయిపోతుందా దర్శనం అనేసి అయితే. లక్కీగా మాకు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల కొంచెం మధ్యలోనే మేమైతే క్యూలో మధ్యలో అయితే వెళ్ళడం అయితే జరిగిందనమాట. సో స్టార్టింగ్ నుంచి కాకుండా మధ్యలోనే వెళ్దామన్నమాట. అంటే మనకు లగేజ్ తీసుకుంటారు కదండి, సో అక్కడ నుంచి కొంచెం మధ్యలో నుంచి వెళ్ళడం వల్ల మాకైతే కొంచెం తొందరగా అయినట్టయితే అనిపించింది అనమాట. సో ఎంత తొందరగా కాకుండా కూడా నైట్ మేము 12-12:30కి లైన్లోకి వెళ్తే మార్నింగ్ 11-12కు అయిందనమాట. అంటే నాకు 8 hours పట్టిందనమాట. సో 8 or 9 hours పట్టింది మాకు దర్శనం అయితే. సో ఇంకా నైట్ అంతా కూడా మాకు కంపార్ట్మెంట్లోకి వేస్తారు కదండి, సో అక్కడైతే వేసేసారనమాట. ఇంకా నైట్ హ్యాపీగా పడుకొని పోయాము. ఇంకా మార్నింగ్ లేసేసి ఇంకా మనకు టిఫిన్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఇంకా మంచిదే అనిపించింది. ఇంకా మేమైతే ఇంకా బ్రష్ పేస్ట్ మొత్తం అన్నీ కూడా తీసుకెళ్ళిపోయాను. ఎందుకంటే ఏ టైం అవుతుందో తెలియదు కదా అనేసి అయితే ఇంకా హ్యాండ్ బ్యాగ్లో అన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే మా బాబు ఇంకా బొమ్మల కోసం అయితే ఏడుస్తున్నాడండి. ఇంకా తనకి ఏదో ఒకటి ఇప్పిస్తే కానీ తను కూల్గా ఉండడు అనమాట క్యూలో. సో అందుకనేసి తనకి ఇప్పించేసాము. సో చూసారు కదండి, ఇక్కడైతే ఇంకా క్యూలో అయితే వెళ్తూ ఉన్నారనమాట. సో నాకు ఎందుకు అనిపిస్తుంది, ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటి ఈ ప్రపంచంలో, ఎప్పుడైనా వెళ్ళని అండి తిరుపతికి ఇలానే క్యూ ఉంటుందన్నమాట. సో చూసారు కదండి, అందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ పడుకుంటూ పోయారనమాట. సో క్యూ అయితే ఇలా ఉంది. సో చాలా మంది భక్తులు అయితే వస్తూనే ఉంటారు. ఎందుకో మరి ఆ తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకోవడం ఒక మహాభాగ్యం అనమాట. సో చూసారు కదండి, క్యూలో ఇక్కడైతే స్టాప్ అయిందనమాట క్యూ. ఇంకా మేమైతే మొబైల్ కొంచెం లోనికి తీసుకెళ్ళామండి. సో అక్కడ మొబైల్స్ తీసుకుంటారు కదా మధ్యలో, అక్కడ ఇచ్చేద్దాం అనేసి అయితే వెళ్ళామన్నమాట. సో ఇంకా అలాగా కొంచెం వీడియో అయితే షూట్ చేసామండి మధ్యలో. సో ఇది చూస్తున్నారు కదా క్యూలో ఎంతమంది ఉన్నారో. సో ఒక్కొక్కసారి అయితే నైట్ మొత్తం ఇలానే క్యూలో ఇలా కూర్చోవలసి ఉంటుంది. సో అలాంటి పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. సో అందుకే అండి, సో తిరుపతి వెళ్ళాలనుకునే వాళ్ళు పక్కాగా ప్లాన్ చేసుకొని అనమాట. సో ఇంకా మాకు ఫైనల్లీ ఇంకా ఇది వచ్చేసి ఈ వీడియో అంటే దర్శనం అయిపోయిన తర్వాత షూట్ చేసామండి. ఫుల్ వర్షము అండ్ ఆ వర్షానికి బ్యాక్ సైడ్ ఆ కొండలకి సో క్లైమేట్ అయితే అసలు చెప్పనవసరం లేదండి, అలా ఉంది. చాలా బాగుంది. సో ఒక్కసారి ఆయన్ని దర్శించుకుంటే అసలు ఇంత కష్టము, మనం ఇంత కష్టపడి క్యూలో లైన్లో నిల్చుకుని నైట్ అంతా వేచి ఉండి వెళ్తాం కదా. సో అది ఏది కూడా గుర్తుండదు అనమాట. ఆయన చూస్తేనే ఆ బాధని పోయి ఏదో ఒక సాధించాము అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో నాకైతే గూస్ బంప్స్ వస్తాయి ఆ దేవుని చూస్తే మాత్రం, చాలా లైక్ అవుతుంది. సో మనం బంగారు ఆకిలి అంటాం కదండి, సో అక్కడికి ఎంటర్ అవ్వగానే నాకైతే అస్సలు ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా, అసలు నాకేదో మనసు అనేది ఒక సాటిస్ఫాక్షన్ అయిపోతుందండి అక్కడికి వెళ్ళగానే. సో అలా ఉంటుంది.
నాకు ఎందుకో తెలియదు, తిరుపతి ఎప్పుడైనా వెళ్ళని. సో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఎంత కష్టపడి రూమ్స్ లేకపోయినా క్యూలో ఉన్నా కూడా సో ఆయన ఒకసారి దర్శించుకుంటే మాత్రం ఆ హ్యాపీ అంటే చెప్పలేము, ఆ కష్టం అంతా మర్చిపోతాము. ఇంకా అంటే క్లైమేట్ చూసారండి, బ్యాక్ సైడ్ అయితే అంటే కొండపైన పొగ మంచులో అన్నీ కూడా చాలా బాగుంటుంది, చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. ఇంకా ఇక్కడైతే కార్తీక మాసం స్టార్ట్ అనమాట ఆ రోజు. ఇంక ఇక్కడైతే దీపాలు అయితే వెలిగిద్దాము మంచిది కదా అనేసి అయితే ఇంకా అది ఇక్కడ దీపాలు వెలిగించడానికైతే ఇంకా వెళ్ళామన్నమాట. చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా. ఇంకా చిన్నగా చినుకులు కూడా పడుతూనే ఉన్నాయి, వర్షం కూడా. కానీ అంత వర్షమైనా కూడా ఆయన దర్శనం మాత్రం అస్సలు ఆగదనమాట, అలా ఉంటుంది. సో తిరుపతి అంటేనే అదొక ఏమో తెలియదండి, అదొక అంటే అంతేనండి, ఇంకా అసలు ఏం చెప్పలేము. సో ఇదన్నమాట. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి చూస్తుంటేనే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయినట్టు అనిపిస్తుంది. సో ఇంకా ఇదండి, మేమైతే ఇంకా ఇక్కడ దీపాలు అయితే అంటించేస్తున్నాం అనమాట. ఇంకా మా ఆయన వీడియో తీస్తున్నాడు, నేనైతే ఇంకా మా ఆయనకి వీడియో తీయడానికి అయితే ఇచ్చేసి ఇంకా నేను దీపం అంటించడం అనేసి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మా ఆయన ఇంకా దీనే ఎక్కువగా షూట్ చేశారండి. సో బ్యాక్ సైడ్ అండ్ టెంపుల్ అనేది అయితే షూట్ అయితే ఎక్కువ చేశారు, చాలా బాగుంటుంది కదా అనేసి అయితే. సో ఇంక ఇక్కడ చూస్తున్నారండి, మొత్తం చాలామంది ఉన్నారు, చాలామంది ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ కూడా తీసుకుంటున్నారు. అండ్ క్లైమేట్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది అక్కడ. సో ఇంకోటి ఏంటంటే మొన్న మేము వెళ్ళినప్పుడైతే ఒక 4-5 days ఫుల్ అంటే ఫుల్ వర్షం అనమాట. సో చాలా హెవీ రెయిన్ ఇన్ తిరుపతిలో అని చెప్పారు, న్యూస్లో కూడా వచ్చేసాయి అనమాట. సో ఇంక ఇక్కడైతే దీపం అయితే ఇంకా నేను కార్తీక మాసం స్టార్ట్ కదండి, చాలా మంచిది అక్కడ దీపం వెలిగిస్తే. సో ఇంకా నేనైతే ఇక్కడ దీపం అయితే పెట్టేస్తున్నాను. అక్కడ ఇంకా ఏంటంటే దీపం పెడుతూ ఉంటే సో హీట్ అనేది అయితే చాలా ఎక్కువ అనమాట. దీపాలు అంటే 101 ఒత్తులు ఒక్కొక్కరొక్కరు వెలిగిస్తే ఇంకా అది మంట అనేది చాలా ఎక్కువగా వస్తుంది కదండి. సో అందుకనేసి ఇంకా మంట అయితే ఎక్కువగా ఉంది, నాకైతే వెలిగించడానికి అయితే ఇంకా అసలు చెయ్యి అయితే కాలేస్తుంది అనమాట. కానీ ఇంకా మా ఆయన అయితే చెప్తున్నారు, ఇంకా అంటే అగరబత్తితో అంటించేస్తారు ఇక్కడ అనేది అయితే చెప్తున్నారు. నేనైతే ఇంకా అలాగే చేశాను అనమాట. సో చూస్తారు కదండి, అగరబత్తితో అంటించుకొని ఇంకా దీపాలను అయితే అంటిస్తున్నాను. అంటే అలాగే చిన్న చిన్న చినుకులు పడడం వల్ల కూడా కొద్దిగా ఆరిపోతున్నాయి, అంటే గాలికి కూడా కొంచెం ఆరిపోతున్నాయి. నాకైతే ఇంకా అసలు మంట ఎక్కువ వస్తుండడం వల్ల ఇంక చెయ్యి అయితే కాలిపోతుంది అనమాట. సో ఇంకా ఎలాగలాగా అలాగే నేనైతే ఇంకా వెలిగించేసానండి, దీపాలు అయితే వెలిగించేసాను. నాకు చాలా ఇష్టం అనమాట ఇలాగ టెంపుల్స్లో దీపాలు వెలిగించడం ఏమో, అదొక నాకు చెప్పలేని ఆనందం. సో ఇక్కడ కూడా ఎక్కడైనా అంతేనండి, టెంపుల్కి ఎక్కడ వెళ్ళినా కూడా దీపాలు అంటిస్తాను అనమాట నేను, అది మంచిది. ఇక్కడైతే లాస్టింగ్ ఫైనల్ ఇంకా ముట్టిచ్చేసాను, దీపం ముట్టిచ్చేసి ఇంకా దేవుడికి అయితే దండం అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంక కొబ్బరికాయ కూడా కొట్టేద్దాం అనేసి అయితే ఇంక నేనైతే ఇంకా ఇటు సైడ్ అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టేసాను అనమాట. సో ఇంకా అటు సైడ్ కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు, అటు సైడ్ ఇంకా దీపాలు అయితే పెట్టేస్తున్నారంటే ఫుల్ అసలు రష్ ఉంటుంది. కానీ ఇంకా అలాగే ఇంకా నేనైతే ఇంకా కాయ అయితే కొట్టేసి ఇంకా దేవుడికి దండం అయితే పెట్టేసుకున్నాను. నేను అక్కడ ఏమంటే అది ఒక కాయ తీసుకుందాం అనుకున్నాను, బట్ మా ఆయన వద్దులే అక్కడే పెట్టేసేరేంటి కూడా అని చెప్పారు. ఇంకా ఇదనమాట, మళ్ళీ కూడా ఇంకా వ్యూ అయితే ఒకసారి చూపిద్దాం అనేసి అయితే మీకోసం తీసామన్నమాట. ఇంకా ఇక్కడ ఫైనల్లీ ఇంకా దీపం అంటే మొక్కుకున్నాను కదా. సో ఫ్రంట్ సైడ్ వచ్చి మా ఆయన వీడియో తీశారనమాట. సో ఇందాకంతా బ్యాక్ సైడ్ వీడియో తీశారు, ఇప్పుడు ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వీడియో అయితే తీశారనమాట. సో ఇదండి, ఇలాగైతే మేమైతే తిరుపతి దర్శనం అయితే ఏడుకొండల స్వామిని దర్శించుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరి అయితే పోతున్నాం అనమాట. సో ఇదండి, నేను ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఫ్యామిలీస్ ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం ముందే ప్లాన్ చేసుకొని రూమ్స్ బుక్ చేసుకొని టోకెన్స్ తీసుకొని తిరుపతికి వస్తే మాత్రం చాలా మంచిగా ఎంజాయ్ అయితే చేసేయచ్చు అనమాట. సో మనకు టైం అనేది అయితే సేవ్ అవుతుంది, ఎందుకంటే మనం లైన్లో నిల్చుకున్నంతసేపు బయట ఉండి ప్లేసెస్ని చూడొచ్చు అండ్ మంచిగా ఎంజాయ్ చేసేయచ్చు. వీడియోస్ ఫొటోస్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది అనమాట. సో అందుకైతే చెప్తున్నానండి. ఇక్కడైతే ఇంకా నామం అయితే పెట్టించుకున్నాను, వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టించుకున్నామండి. ఆమె కొంచెం నాకు క్రాస్గా పెట్టింది, ఇంకా సరేలే ఉండిలే ఎందుకు తుడిచడం ఎందుకు పెట్టుకున్న దానిని అనేసి అయితే నేనైతే ఇంకా తుడిచలేదు. ఇది వచ్చేసి కొంచెం చూసారండి, కొద్దిగా వర్షం కూడా రాలేదు, కొంచెం తగ్గిపోయిందనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ అంతా కూడా వస్తున్నారు పోతున్నారు. బ్యాక్ సైడ్ కూడా ఇంకా ఫాగ్ అనేది అయితే కొంచెం తక్కువ అయిపోతుంది అనమాట, ఎందుకంటే కొంచెం వర్షం స్లో అవుతుంది కదా. సో అదండి,
ఫైనల్లీ మా తిరుమల తిరుపతి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే వస్తూ ఉన్నామన్నమాట. వచ్చినప్పుడు ఇంకా మధ్యలో ఇది వచ్చేసి మనకు గుడి టెంపుల్కి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో ఉంటుందండి లొకేషన్ వచ్చేసి. ఇక్కడ ఫొటోస్ అన్నీ తీసుకున్నాము. ఫొటోస్ తీసుకుని ఇంకొంచెం వీడియో కూడా షూట్ చేసాను అనమాట. చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇక్కడ తిరుమలలో అన్ని ప్లేసెస్ కూడా చాలా ఇష్టము. ఇంకా మంచిగా టైం ఉంటే అన్ని ప్లేసెస్ కపిలతీర్థము ఇవన్నీ కూడా చూసుకొద్దాం అనుకున్నాం, కానీ టైం సెట్ కాలేదు. అండ్ వర్షాలు ఎక్కువగా, మెయిన్ వర్షాలు ఎక్కువగా ఉన్నాయి తిరుమల అనేసి అయితే న్యూస్లో రావడం వల్ల ఇంకా పిల్లలతో వెళ్ళినప్పుడు కష్టం అవుతుంది కదా. సో చూసారు కదా అండి, ఫుల్ వర్షం వచ్చేస్తుంది. ఇంకా ఈవినింగ్ 6 అయింది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫుల్ వర్షం వస్తుంది. అండ్ అసలు ముందు మనుషులు కూడా కనపడరు అనమాట. ఫాగ్ అనేది అయితే అలా కప్పేసుకుంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, మొత్తం మంచుతో కప్పబడినట్టు అయితే ఉందన్నమాట. ఇక్కడైతే ఇంకా మా ఆయన వస్తా అన్నారు. మేమైతే ఇంకా లగేజ్ తీసుకెళ్ళిపోయి ఇంకా అంటే బస్సు ఉంటే బస్కి, ట్రైన్ ఉంటే ట్రైన్కి అయితే వెళ్ళిపోదాం అనేసి అయితే అనుకున్నాం అనమాట. సో ఇదండి. సో ఫైనల్లీ తిరుమల తిరుపతి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియోతో. నెక్స్ట్ వీడియోలో వ్లాగ్స్తో కలుసుకుందామండి. ఓకేనా అండి? అంతవరకు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఐషు వ్లాగ్స్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా అండి? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా తిరుమల అయితే చూసేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా ఇక్కడ వీధుల్లో మనకు షాపింగ్ అంటే ఇంక చెప్పలేనంత ఇష్టం అనమాట. సో ఇంకా కొన్ని కొనుక్కొనేసి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి ఇంకా కొండపై నుంచి కిందికి వచ్చేటప్పుడు అండి. సో తిరుపతి అంటే వ్యూ అయితే ఎలా ఉంది చూడండి, టౌన్ మొత్తము. ఇంకా ఆ రోజు దీపావళి కారణంగా ఇంకా అయితే క్రాకర్స్ అన్నీ కూడా ఇంకా వెలిగిస్తున్నారు. సో చూస్తారు కదండి, చాలా బాగా అనిపించింది వ్యూ అయితే. నాకు చాలా లైక్ అనిపించింది. ఇది నైట్ అనమాట. కొండపై నుంచి కిందకి వచ్చేటప్పుడు సో అప్పుడైతే ఇంకా మేము కిందకైతే వచ్చేసి బస్కి అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో తిరుమల వ్యూ చూడండి ఎంత బాగా కనబడుతుంది. తిరుపతి మొత్తం టౌన్ చాలా బాగుంది కదా. అసలు నాకైతే చాలా లైక్ అనిపించిందండి. ఇంకా ఆ రోజు దీపావళి కదా, మొత్తం అయితే ఇంకా టపాసులు అయితే పేలుస్తూ ఉన్నారు అక్కడక్కడ అంతా కూడా చాలా బాగా కనపడుతుంది. ఇంకా అలాగే చిన్నగా షూట్ అయితే చేశాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇదండి ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు బాయ్ అండి.